హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ చంద్రకళతో శాలినికి అబార్షన్ జరిగినందుకు బాధపడుతూ తన వల్లే ఇలా జరిగింది అంటూ క్రాంతిని ఎలా ఫేస్ చేయగలను అంటూ బాధపడుతూ ఉంటాడు. చంద్రకళ విరాట్కి నిజం చెప్పాలని డిసైడ్ అవుతుంది. బావా, శాలినికి కడుపులో బిడ్డ పోవడం నిజం కాదు, కడుపులో బిడ్డ ఉంటే కదా పోవడానికి అంటుంది. విరాట్, నాకు అర్థం కావడం లేదు చంద్ర అంటాడు. చంద్రకళ, శాలిని అసలు ప్రెగ్నెంట్ కాదు బావా, నీకు తన గురించి తెలిసిన రోజు ఇంటికొచ్చి నిలదీస్తామనే భయంతో తప్పించుకోవడం కోసము తను ప్రెగ్నెంట్ అన్న డ్రామా ఆడింది. అది నిజమే అని నేను కూడా నమ్మాను. కానీ డౌట్ వచ్చి నేను ఎంక్వైరీ చేస్తే అసలు తను కన్సీవే అవ్వలేదని చెప్పారు. కానీ మామయ్య గారి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఆ విషయం బయట పెట్టలేకపోయాను అంటుంది చంద్రకళ. విరాట్, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతాడు. చంద్రకళ, అవును బావా, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అంటూ విరాట్కి శాలిని రిపోర్ట్స్ని చూపెడుతుంది. క్రాంతి స్టెమ్ సెల్స్ ప్రిజర్వ్ చేయాలి అన్న ఆలోచనకు వచ్చాడు. అప్పుడు తన నాటకం బయటపడుతుందని అప్పటికప్పుడు ఆలోచించి అబార్షన్ డ్రామా క్రియేట్ చేసింది. తెలివిగా ఆ నింద మన మీద వేసింది అని అంటూ ఉంటే విరాట్ కోపంగా వెళ్ళబోతూ ఉంటాడు. చంద్రకళ, ఆగు బావా, ఇలా ఆవేశపడతావని నీ దగ్గర ఈ విషయం దాచాను. నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నందుకే ఈ విషయం చెప్పాను, కానీ నువ్వు గొడవ చేయడానికి కాదు అంటుంది చంద్రకళ. విరాట్, ఒక అబద్ధం ఎన్ని గొడవలకు కారణం అవుతుందో చూస్తున్నావు కదా చంద్ర, ఇంకా శాలిని గురించి బయట పెట్టకపోతే అది ఇంటికే ప్రమాదం అంటాడు. చంద్రకళ, ఒకసారి క్రాంతి గురించి ఆలోచించు బావా, క్రాంతి బాధలో ఉన్నాడు అంటుంది. విరాట్, క్రాంతి బాగుండాలి అంటే శాలిని వాడి జీవితంలో ఉండకూడదు. ఇంత చేశాక కూడా శాలినిని క్షమిస్తే మనకన్నా మూర్ఖులు ఉండరు చంద్ర, నన్ను ఆపద్దు అంటూ హాల్లోకి వచ్చి క్రాంతిని పిలుస్తూ బయటికి రారా అంటాడు. అమ్మ, అత్తయ్య అందరూ రండి అంటాడు. చంద్రకళ, బావా ప్లీజ్ నా మాట విను అని అంటూ ఉంటుంది. అందరూ విరాట్ దగ్గరకు వస్తారు. విరాట్, నీకేమీ తెలియదు చంద్ర, ద్వేషాన్ని భరిస్తాను కానీ మోసాన్ని సహించను, పడిన నిందలు మోసిన బాధలు చాలు అంటాడు. శాలిని రాబోతూ ఉంటే క్రాంతి శాలినిని రూమ్లోనే ఉండమని చెప్పి క్రాంతి హాల్లోకి వస్తాడు. క్రాంతి, ఇప్పుడు ఎందుకు ఆరుపు, మళ్ళీ ఏం డ్రామా మొదలుపెట్టారు అంటాడు. రఘురామ్, ఏమైందిరా అని విరాట్ని అడుగుతాడు. విరాట్, చెప్తాను నాన్న, మీరు గుండె రాయి చేసుకోండి అంటాడు. ఇప్పటిదాకా దాచాను నాన్న, ఇకపై దాచి మిమ్మల్ని మోసం చేస్తూ నటించలేను. అసలు ఆ రోజు మిమ్మల్ని తలపై కొట్టింది ఈ శాలినియే అంటాడు. శాలిని షాక్ అవుతుంది. విరాట్, అసలు ఈ శాలినికి ప్రెగ్నెన్సీయే లేదు అంటాడు. అందరూ షాక్ అవుతారు. కామాక్షి, అయినా మాటలంటే సరిపోతుందా, సాక్ష్యం అవసరం లేదా అని అడుగుతుంది. విరాట్ తన దగ్గర ఉన్న రిపోర్ట్స్ చూపెడుతూ ఇదిగో సాక్ష్యం అంటాడు. శాలిని, క్రాంతి షాక్ అవుతారు. రఘురామ్ మైండ్ డిస్టర్బ్ అవడంతో అరుస్తూ కింద పడిపోతాడు. జగదీశ్వరితో పాటు అందరూ కంగారు పడతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.